లెజెండరీ నటుడు ధర్మేంద్ర 51 రూపాయల నుంచి 450 కోట్ల రూపాయలు ఆస్తికి ఎదిగిన అద్భుత ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఆయన మరణించే సమయానికి నికర ఆస్తి విలువ, లోనావాలాలోని ఫామ్ హౌస్, గరం ధరం ధాబా, రెస్టారెంట్లు, లగ్జరీ కార్ల వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 89 ఏళ్ల వయసులో నవంబర్ 24, 2025న కన్నుమూసిన లెజెండరీ నటుడు ధర్మేంద్ర, మర్చిపోలేని సినీ వారసత్వంతో పాటు కష్టపడి సంపాదించిన రూ. 450 కోట్ల ఆస్తి గురించి ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం. ధర్మేంద్ర మరణించే సమయానికి ఆయన నికర ఆస్తి విలువ సుమారు 450 కోట్ల రూపాయలు. బాలీవుడ్ హీ మ్యాన్ గా పేరుగాంచిన ఆయన ఒక సాధారణ నటుడిగా ప్రవేశించి భారతీయ సినిమాలో అత్యధికంగా సంపాదించే స్టార్లలో ఒకరిగా ఎదిగారు. ధర్మేంద్రకు అత్యంత ఇష్టమైనది లోనావాలాలోని 100 ఎకరాల ఫామ్ హౌస్. ముంబైకి దూరంగా ఉన్న ఈ ప్రదేశం ఆయనకు స్వర్గం. ఇందులో సేంద్రియ క్షేత్రాలు, స్విమ్మింగ్ పూల్, ఆధునిక జిమ్ ఉన్నాయి. ధర్మేంద్ర ప్రయాణం 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే చిత్రంతో మొదలైంది. దీనికి ఆయనకు కేవలం 51 రూపాయలు మాత్రమే అందింది. ఆ చిన్న మొత్తం నుంచి 450 కోట్ల రూపాయలు సంపద వరకు ఆయన ప్రయాణం సినిమాపై ఆయనకున్న ప్రేమకు నిదర్శనం. జీవితపు చివరి దశలో ధర్మేంద్ర ఫుడ్ బిజినెస్లోకి ప్రవేశించారు. గరం ధరం ధాబా తర్వాత 2022లో కర్నాల్ హైవేపై హీ మ్యాన్ ను ప్రారంభించారు. ఈ రెస్టారెంట్లు ఆయన ఆదాయాన్ని పెంచాయి. ధర్మేంద్రకు కార్లంటే చాలా ఇష్టం. ఆయన మొదటి కారు క్లాసిక్ ఫియట్. ఆయన గ్యారేజీలో రేంజ్ రోవర్ ఎవో, మెర్సిడెస్ బెంజ్ 500 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. ధర్మేంద్ర 51 రూపాయలతో మొదలుపెట్టి 450 కోట్ల రూపాయలు ఆస్తిని కూడబెట్టి, తన అంకితభావం, వ్యాపార దక్షతతో అద్భుతమైన ప్రయాణం చేశారు. ఆయన సినీ వారసత్వంతో పాటు ఈ సంపద ఎందరికో ఆదర్శం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.